నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వేములవాడ అగ్రహారంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. సిరిసిల్ల సెస్ లైసెన్స్ పునరుద్ధరణలో ఆలస్యం, ప్రభుత్వంపై వినోద్ కుమార్ ఆగ్రహం. వేములవాడ గోశాలలో ఆకస్మిక తనిఖీలు, కోడెల ఆహార నాణ్యతపై ఈవో కఠిన ఆదేశాలు. వేములవాడ రాజన్న దేవస్థానంలో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు. కొండగట్టులో ఘనంగా పౌర్ణమి గిరి ప్రదక్షిణ కార్యక్రమం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ 39వసారి భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గిరి ప్రదక్షిణ వ్యవస్థాపకులు శ్రీ సురేష్ ఆత్మరాం ఆధ్వర్యంలో నిర్వహించగా సుమారు 15,000 మంది భక్తులు పాల్గొన్నారు. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జై శ్రీరామ్, జై బోలో హనుమాన్ కి నినాదాలతో కొండగట్టు పరిసరాలు మారుమోగాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మహిళలు, పురుషులు, యువత, వృద్ధులు ఉత్సాహంగా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. అందరూ చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. బోలో విఘ్నేశ్వర భగవాన్ కి జై. ఒక్కసారి రాముల వారి శ్లోకం అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. శ్రీరామ తేదీ గురువారం, అంతేనా అండి? 2వ తేదీ ఏప్రిల్ నెల గురువారం 2026. ఆ లెక్కన చెప్పాలంటే పరాభవ నామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు, అవునా? పౌర్ణమి గురువారం రోజు అద్భుతంగా 39 గిరిదక్షిణ ప్రారంభం చేసుకుంటున్నాం. మీకందరికి కూడా హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వీరాంజనేయ స్వామివారికి సుప్రభాత దారాభిషేకం, మహాపూజలు ఘనంగా జరిపారు. శ్రీ కాశీ విశ్వేశ్వర, భీమేశ్వర స్వామివారికి విశేష పూజలు నిర్వహించగా అనుబంధ ఆలయాల్లో చందనాభిషేకాలు చేశారు. ఆలయాలను పూలతో, తోరణాలతో అందంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఈవో రమాదేవి పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో హనుమత్ జయంతి మహాపర్వాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఆనవాయితీగా ప్రధానంగా అక్కడ ప్రధాన ఆలయంలో కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధిలో ఉండేటువంటి ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి అభిషేక పూజ గావించుకొని ఏకాంతంగా ఈరోజు భీమేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో అశ్వత్థ నారాయణ సహిత ఆ వీరాంజనేయ స్వామికి మన్నిసూక్త ద్వారా మహాభిషేకం గావించి విశేషమైనటువంటి ఆ మహాపూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. హనుమంతుడి యొక్క ఆ కృపకు పాత్రులవుతారో వారందరూ కూడా స్వామిని వారిని దర్శిస్తారో, ఆ స్వామివారిని సేవిస్తారో వారందరికీ కూడా హనుమతి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది. ఆంజనేయ స్వామి అంటేనే ప్రాణాన్ని నిలిపేటువంటి సమస్త ఆపదలన్నీ కూడా తొలగించేటువంటి
మహామూర్తి ఆ ఆంజనేయ స్వామి. కాబట్టి హనుమను ఎవరైతే ప్రార్థిస్తారో వారికి ఏ రకమైనటువంటి కూడా లోపం ఉండదు, ఎటువంటి కష్టం ఉండదు, సమస్తం కూడా విజయం లభిస్తుంది అని చెప్పి మనకు శాస్త్రాలు పురాణాలని చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు అట్టి పర్వాన్ని పురస్కరించుకొని ఆ యొక్క ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి పూజ గావించడం జరిగింది. స్వస్తి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో 99 రోజుల ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా 14వ వార్డు న్యూ అర్బన్ కాలనీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిపై అవగాహన కల్పించడంతో పాటు రాతపూర్వకంగా ఫిర్యాదులను స్వీకరించారు. ప్రధానంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధి అందని వారు, గ్యాస్ సబ్సిడీ 500 పొందని వారు వంటి సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత అధికారులు ఈ సమస్యలను నమోదు చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తుమ్మా మధు, వార్డు ఆఫీసర్ పరశురాములు, ఏఎంసీ డైరెక్టర్ ఎస్కే సాబిర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గొడిసెల రేణుక, శ్రీనివాస్, చొప్పరి భాస్కర్, ఎస్కే పర్వీన్, పరశురాములు, ఆశా వర్కర్లు లత, భాగ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు, మున్సిపల్ సిబ్బంది, నిమ్మిశెట్టి శేఖర్, వార్డు ప్రజలు పాల్గొన్నారు. 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకులు తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేము పాలకులము కాదు సేవకులము అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయ ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యము, 500కే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్న బియ్యము, ఇందిరా మిల్లు, తెలంగాణ కళ, ఆ కళను సాకారం చేయడంలో ప్రతి బిడ్డ భాగస్వామి కావాలని మీ అందరి సహకారం మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి తరఫున, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆదిశీలన తరఫున, నా తరఫున మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో తిప్పాపురం గోశాలను ఆలయ ఈవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోశాలకు సరఫరా అవుతున్న పశుగ్రాసాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి కోడెలకు అందిస్తున్న ఆహార నాణ్యతను సమీక్షించారు. కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యమూ సహించబోమని హెచ్చరించిన ఈవో గోశాలలో పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు మరియు బయోగ్యాస్ ఉత్పత్తి ప్రక్రియపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు సూచనలు చేస్తూ ఆలయానికి సమర్పించే కోడెలు ఆరోగ్యంగా ఉండాలని పేర్కొన్నారు. చిన్న వయసులో ఉన్నవి లేదా అనారోగ్యంతో ఉన్న కోడెలను తీసుకురావటం వల్ల అవి ప్రయాణంలో బలహీనపడుతున్నాయని తెలిపారు. అలాగే కోడెలను ఆలయ పరిసరాల్లో వదిలివేయటం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలోనే విరాళం చెల్లించి గోశాల నుంచి కోడెను పొందే ప్రత్యేక సదుపాయం కల్పించినట్లు ఈవో తెలిపారు. 99% మంది భక్తులు మనకి ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఈ కోడెమొక్కు ద్వారా చెల్లించబడినటువంటి కోడెలన్నింటినీ కూడా మన దేవస్థాన సంరక్షణలో భాగంగా మనకు 3 గోశాలలు ఉన్నాయి. ఒకటేమో దేవాలయం కానుకొని అవి రెస్ట్ తీసుకునే ప్రదేశంగా మనం చేస్తూ ఉన్నాము. అలాగే రెండో గోశాల కట్టకింద గోశాల అంటాము, మన రాజన్న దేవాలయానికి దగ్గరలో ఉంది. అలాగే పెద్ద గోశాల ఒకటి, ఆ గోశాలలో మనకు షెడ్లతో పాటు షెడ్లలో రకరకాల ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎండాకాలమే కాదు ప్రతి ఉన్నాయి, ఎండాకాలం ఇంకా తొందరగా గురవుతున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా భక్తులకు విజ్ఞప్తి చేయడం ఏమనగా ఆరోగ్యంగా ఉన్నటువంటి కోడెల్ని మాత్రం తీసుకురావాలి. ఎందుకంటే స్వామివారికి సమర్పించుకునే కోడె నిజ కోడె అంటారు. నిజ కోడెను ఆరోగ్యవంతంగా ఇచ్చినట్టయితే వారి భక్తి, వారి చెల్లించుకునేటువంటి భక్తి, వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి. అలా కాకుండా చిన్న కోడెలు అంటే పాలు మరవని కోడెలు, తర్వాత జెర్సీ కోడెలు, ఇక్కడ ఈ వాతావరణానికి అనుకూలించని కోడలు తీసుకురావడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నాయని మన భక్త మహాశైలందరికీ కూడా మరొక మారు విజ్ఞప్తి చేస్తున్నాను. కోడెల్ని మంచిగా తీసుకొచ్చి స్వామివారికి పెద్ద గోశాలైన తిప్పాపూర్ గోశాలలో కూడా వారు తీసుకొచ్చి వారు మాకు సమర్పించుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అనారోగ్యంతో ఉన్నవి తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. ఓం నమః శివాయ. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఏ క్షేత్రంలో లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పూజా విధానం కలిగినటువంటి మొక్కుబడి ఏమిటంటే అది కోడె మొక్కుబడి. ఇక్కడ స్వామివారి యొక్క వాహన స్వరూపంలో ఒకానొక సందర్భంలో ధర్మదేవత తపస్సు చేసి ఈశ్వరుని చేత వరం పొంది వాహనంతే భవిష్యామి సర్వదా లోకపూజిత అని, స్వామి నీ యొక్క వాహనంగా ఉండేటువంటి మహద్భాగ్యాన్ని ప్రసాదించమంటే ఆ భగవంతుని చేత పరమేశ్వరుని చేత వరం పొంది ఇక్కడ ధర్మదేవత స్వరూపంలో కోడె మొక్కుబడిగా మనకి ఇక్కడ ప్రతినిత్యం కూడా పూజలు అందుకుంటుంది ఆ కోడె. అటువంటి కోడెను ఇక్కడ స్వామివారికి సమర్పించుకునేటువంటి విధానము అనూచానంగా
భక్తులందరూ కూడా వారి వారి ఇళ్లలో ఉండేటువంటి కోడలను ఇక్కడ నిజ కోడగా సమర్పించుకునేటువంటి పద్ధతి కూడా ఉంది. ఆయా సందర్భంలో ముఖ్యంగా భక్తులందరికీ ఈ సందర్భంలో మీకు మనవి చేసే విషయం ఏమిటంటే, స్వామివారికి సమర్పించేటువంటి కోడలు ఆరోగ్యకరమై మనకు స్వామివారికి కొద్ది కాలం నిరంతరం కూడా సేవ చేసేటువంటి బలిష్టమైనటువంటి దేశీ సంబంధించినటువంటి కోడలు మాత్రమే సమర్పించుకోవాలి. అలా సమర్పించుకునేటువంటి తాహతు శక్తి లేకపోయినట్టయితే మనకి ఇక్కడ దేవస్థానం వారు ప్రత్యేకంగా దానికంటూ ఒక శుల్కాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలా నిజ కోడె కొరకు సమర్పించేటువంటి శుల్కాన్ని దేవస్థానానికి మనకు సమర్పించినట్టయితే ఆరోగ్యకరమైనటువంటి ఆ కోడకు పూజ చేసి స్వామివారికి సమర్పించి వారి చేత పంపించేటువంటి ఏర్పాటు కూడా మనం ఇక్కడ చేసుకున్నాం. కాబట్టి భక్తులందరూ ఈ విషయంలో ప్రత్యేకంగా గమనించవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సెస్ సహకార విద్యుత్ సరఫరా సంఘం లైసెన్సు పునరుద్ధరణలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆలస్యంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన సెస్ లైసెన్సు గడువు మార్చి 31తో ముగిసినా ఇప్పటికీ పునరుద్ధరణ జరగకపోవడం వల్ల వినియోగదారుల్లో గందరగోళం నెలకొన్నదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శిస్తూ సెస్ను ఎన్పీడీసీఎల్లో విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. సుమారు 56 ఏళ్ల చరిత్ర కలిగిన సెస్ ప్రాంత అభివృద్ధికి కీలకమని, పవర్లూమ్ పరిశ్రమ మరియు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా ద్వారా సిరిసిల్ల పురోగతికి దోహదపడిందని గుర్తు చేశారు. సెస్పై అవినీతి ఆరోపణలను ఖండిస్తూ ప్రభుత్వం సుమారు 700 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత మంత్రులు స్పందించి సెస్ లైసెన్సును వెంటనే పునరుద్ధరించాలని, అవసరమైతే జేఏసీగా ఏర్పడి పోరాటం చేస్తామని వినోద్ కుమార్ హెచ్చరించారు. డైరెక్టర్సు, చైర్మన్, అది కోఆపరేటివ్ సిస్టము, వాళ్ళు ఎన్నికల్లో గెలిచారు కాబట్టి వాళ్ళని మేము ముట్టుకుంటలేమో అన్నాడు. మరి ముట్టుకున్నప్పుడు ఎందుకు వచ్చిండు ఆయన ఇక్కడికి అనేది నా ప్రశ్న. ఏ స్థాయిలో వచ్చిండ్రు మీరు, ఎందుకోసం వచ్చిండ్రు అనేది ప్రజల ప్రశ్న. ఎన్పీటీసీఎల్ సీఎండీగా వచ్చారు, ఎందుకు వచ్చిండ్రు? సెస్ రద్దయింది, ఇది మేము టేక్ ఓవర్ చేస్తామని చెప్పి వచ్చిండా? అలాంటి స్టేట్మెంటు వస్తుందని నేను అనుకున్నా, కానీ అట్లాంటివి ఇవ్వలేదా వారు. ఇది ట్రాన్సిషన్. ఏం ట్రాన్సిషను? సెస్ నుండి ఎన్పీడీసీకి పోతుందా? ఏది క్లారిటీ రావాలి. ఎస్, రాష్ట్ర ప్రభుత్వం బాగున్నది, లెక్కలు తీయాలి. అసలు ఇలా అట్లాంటి ఎన్పీడీసీలు దివాలా తీసింది, ఎస్పీడీసీలు దివాలా తీసింది, రేవంత్ రెడ్డి అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది ఆయన అంటాడు, నేను అంటాను. కాబట్టి అది కాదు కావాల్సింది. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే, రాజన్న సిరిసిల్ల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, మేధావి వర్గము, కార్మిక వర్గము, రైతు సంఘాలు అన్నీ కూడా ఇది రద్దు గిట చేస్తే జేఏసీ గిట ఫామ్ అయి వీళ్ళు పెద్ద మూమెంట్ తయారవుతుంది. ఇక్కడ అనవసరంగా గోక్కోకండి. ప్రజల సంక్షేమం చేసేటువంటి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకుని, నేను చెప్తున్నా కానీ చంద్రబాబు నాయుడు నిర్ణయం చేసుకున్నాడు, ఆయన విడ్రాయిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్ణయం చేసిండు, వారు విడ్రాయిండు, మేమే పోయి కలిసాం అప్పుడు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా విడ్రా కావాలని చెప్పి నేను కోరుతున్నా. జై తెలంగాణ. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ చిత్రమిశ్ర పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ మహేష్ కుమార్తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జోడు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో జరిపారు. పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేశారు. తాగునీరు, క్యూ లైన్లు వంటి సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హనుమాన్ జయంతి విశిష్టతను వివరించి పూజా కార్యక్రమాల ప్రాముఖ్యతను భక్తులకు తెలియజేశారు.
ఒక్క దినం కూడా ప్రధాన మహోత్సవానికి భక్తులు వారికి ఎంతో దోషంగా కౌంటర్లో సంబంధించారు అన్నదానం అగ్రహారం శ్రీ జోడి ఆంజనేయ స్వామి దేవాలయం చాలా పవిత్రత పేరు పొందినటువంటి ఒక దేవాలయం. తీర్థయాత్రలో చూసినటువంటి ఒక భక్తులకు ముగ్ధులై కోరిన పనులకెల్లా కొంగు బంగారమై ఉన్నటువంటి ఒక శ్రీ జోడి ఆంజనేయ స్వామి క్షేత్రంలో ఈరోజు హనుమత్ జయంతి పురస్కరించుకొని రుద్ర సుప్రభాతము, తర్వాత స్వామివారులకు అభిషేకము, పరివార దేవతలకు అభిషేకము, అలంకరణం భావించి వాళ్ళు ఈరోజు జెండావిష్కరణ సమస్తం కూడా సుభిక్షంగా ఉండాలి, దేశము రాష్ట్రాన్ని కూడా సమస్తం కూడా ఆ రామ ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత సుఖ సౌఖ్య సౌభాగ్యం పొందాలని కోరుకుంటూ జెండావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. మళ్ళా ఈరోజు ప్రత్యేకంగా రథోత్సవం ఉండడం వల్ల రథానికి అష్టబరులు, దిష్టి కుంభము, రథంపై స్వామివారి యొక్క ఊరేగింపు, ఇటువంటి ఒక మహోత్సవం కలదు. ఇటువంటి ఒక పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రము ఆంజనేయ స్వామి క్షేత్రము. ఈ ఆంజనేయ స్వామి క్షేత్రంలో హనుమాన్ యొక్క దీక్ష ఎవరైతే 40 కోట్లు పరిష్టంగా ఉండి ఇక్కడ వారి కోరికల చేత తపస్సు ఉండి స్వామివారిని ఆరాధిస్తారో వాళ్ళందరూ కూడా స్వామివారు ఎల్లకాలం కూడా కోరుకున్న ఫలాన్ని పొందజేస్తాడు. అట్లే కాకుండా ఈ ఆంజనేయ స్వామి క్షేత్రంలో సంవత్సరం కోసం వర్షే ప్రయుక్తాన సంవత్సరం కోసారి చైత్ర శుద్ధ సప్తమి మొదలుకొని పౌర్ణమి పర్యంతం భక్తోత్సవాలు, నవరాత్రుల దీక్షలు ఉంటాయి. ఇందులోనే కళ్యాణోత్సవం ఉంటుంది. ఈరోజు పౌర్ణమి పురస్కరించుకొని రథోత్సవం కలదు. కాబట్టి ఇటు మహోత్తరమైన విశేష కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భగవంతుని కృపకు పాత్రలను కోరుకుంటూ జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్. దేవాలయం అగ్రహారంలో మనం ఈరోజు స్వామివారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఉత్సవాల్లో పాల్గొంటున్నాం. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు కూడా స్వామివారి యొక్క రథోత్సవం ఉంటుంది. మరి మధ్యాహ్నము స్వామివారిని దర్శించుకునే భక్తులకు మరి అందరి విషయాల్లో కూడా మనము భోజనాలు వసతులు కూడా మనకు ఇచ్చిన భోజనాలు వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.